నేను ముందే చెప్పాను. జాగ్రత్తగాన అక్కడ పైన విండో ఆ కిటికీ దగ్గర ఏమైనా కప్పేయి అని చెప్పేసి. చేశాడు కాదు మా ఆయన. ఇప్పుడు చూడండి ఉడత పిల్లల్ని పెట్టేసింది. నా కూతురికి మాత్రం ఎంత సరదా వచ్చిందో ఇయన్నీ చూడగానే. ఆటిలిని చూసి అది ఎలా ఏడుస్తుంది, అయి ఎలా అరుస్తున్నాయి, వాటిలమ్మ వాటిలమ్మ ఎలా అరుస్తుంది, ఆళ్ళ అమ్మని చూడగానే మాత్రం హని చాలా భయపడిపోయింది. వచ్చేస్తదేమో మీదకని. అస్సలు చెప్పాను. నేను ముందే చెప్పాను మా ఆయనకి, "ఇంట్లో పెట్టేస్తది చూసుకో, సామాన్లు పాడైపోతాయని." అయినా నేను చెప్తే బలవంతంగా తీసేసాడు మా ఆయన. "వద్దు తీసేయండి, తీసేయండి." మా ఆయన ఉంచమన్నాడు అక్కడ. గూడుంచేద్దాం పాపం వాటిల్ని పాడు చేసేయాలంటే వద్దు అనేసి అన్నాడు. తీసేయని నేనే గట్టిగా అనేసరికి మా ఆయన పాపం తీసేశారు. తీసాక ఇంక బయట పెట్టడం ఇష్టం లేక మళ్ళీ ఆ పైనే ఉంచేసాం మేము. ఆ పైనే అలా క్లోజ్ చేసి పెట్టాం. దాని తల్లయితే ఎలా చూస్తుందంటే నిజంగా నాకు జాలేసింది వాటిని చూడగానే. పాపం అనిపించింది. చూడండి ఎలా చూస్తుందో. పాపం నాకు నిజంగా జాలనిపిచ్చి మళ్ళీ ఇంకా వద్దులే సంతు పడేయక ఇక్కడ పెట్టేయలే అని చెప్పాను. నాకు చాలా బాధ అనిపించింది. చూడండి ఏ తల్లినైనా అలా 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 చేయలేం కదా!